మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు బ్రాహ్మణుడు పాండవుల దగ్గరికి వచ్చి తన నిప్పు వెలిగించుకున్న కొయ్య ఒకటి లేడి ఎత్తుకెళ్ళిపోయింది, తీసుకురమ్మని అడుగుతాడు. ధర్మరాజు నలుగురు తమ్ముళ్ళతో లేడి వెనక్కి వెళ్ళి అలిసిపోవడం వలన ధర్మరాజు నకుల్ని నీరు తీసుకురమ్మని పంపిస్తాడు. నకులుడు ఎంతకీ రాకపోవడంతో సహదేవుడిని అలానే భీముడిని అర్జున్ని పంపిస్తాడు. ఎవరు తిరిగి రాకపోవడంతో నకులుడే నీటి కొలను దగ్గరికి వెళ్ళి చూస్తే తమ్ముళ్ళు చనిపోయి ఉంటారు. ఇంతలో ఆకాశవాణి నుంచి ఒకరు, నేను యక్షుణ్ణి, ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తేనే నీ ప్రాణాలు దక్కుతాయి అంటాడు. అప్పుడు 72 ప్రశ్నలు వేస్తాడు యక్షుడు. అవే యక్ష ప్రశ్నలు అనమాట. ధర్మరాజు చెప్పే ఆ సమాధానాలకి యక్షుడు సంతోషంతో ఒకరిని రక్షిస్తానని మాటిస్తాడు. అప్పుడు ధర్మరాజు నకులుడి పేరు చెప్తాడు. అదేంటి, నీకు భీముడు అంటే ఇష్టము, అర్జునుడు అంటే ప్రాణం కదా, మరి నకులుడు ఎందుకు చెప్పావంటే, మా అమ్మకి మేము నలుగురు ఉన్నాము, అందులో ఒకరైనా బతికున్నారని చెప్పి మా అమ్మ సంతోషంగా ఉంటుంది. అదే మా సవతి తల్లికి ఒకగానొక కొడుకు నకులుడు, అతడు పోతే తట్టుకోలేదని ధర్మంగా సమాధానం ఇస్తాడు. అది నచ్చిన యక్షుడు నలుగురికి ప్రాణదానం చేస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్.